హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కారపరెడ్డి కళ్యాణి. అదేంటంటే అమ్మ రెడీమేడ్ కేక్ పౌడర్, చాకో పౌడర్ అయితే ఉంటుంది కదా మిక్స్, అదైతే తీసుకొని వచ్చింది అనమాట. ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే కేక్ అయితే చేయించింది. దాంట్లో అయితే స్ప్రింకిల్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట ప్యాకెట్లో మొత్తము. ట్రై చేద్దామని చెప్పేసి టేస్ట్ ఎలా ఉంటుందో అందుకని చెప్పేసి తెచ్చింది అనమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. జస్ట్ పౌడర్లో అయితే మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే అనమాట. మంచి బ్యాటర్ వచ్చేంత వరకు. లైట్గా అయితే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా మనం యూస్ చేస్తాం కదా కర్రీస్ కందుకు, అదైతే కొంచెం వేసుకోవాలి. నేనైతే మర్చిపోయా వీడియో క్లిప్ తీయడము. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బౌల్స్ అనమాట, ఏ దాంట్లో పెట్టాలని చూస్తుంది మమ్మీ. ఇంకా మాకు బటర్ పేపర్ లేదు ఇంట్లో, మర్చిపోయింది అమ్మ తీసుకోవడానికి. అందుకని చెప్పేసి కొంచెం గీ వేసి, అది ఏదో గోధుమ పిండి వేసి అది దాంట్లో వేసింది అనమాట. అలా అయితే ట్రై చేసింది. మేమైతే బటర్ పేపర్ చాలా తక్కువ, ఇలాగే అయితే చేస్తుంది అమ్మ, కానీ సూపర్ గా అయితే వస్తుంది అనమాట ఎప్పుడు చేసినా కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ఇలాగే ట్రై చేసింది. ఇంకా బ్యాటర్ అయితే దాంట్లోకి అయితే వేసేసింది అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఈసారి ఏంటంటే అమ్మ ఓవెన్ లో పెట్టలేదు, కుక్కర్ లో అయితే పెట్టి ట్రై చేద్దామని చెప్పి చేసింది. అది సూపర్ గా అయితే కుక్ అయింది అనమాట. చూడండి, ఇంకా అయితే కేక్ అయితే రెడీ అయిపోయిందో, ఫ్లఫీగా ఎంత బాగుందో చూడండి. స్ప్రింకిల్స్ వేసుకొని ఇంకా అమ్మ అయితే కట్ చేస్తుంది. ఆ రోజు ఆర్సీబీ మ్యాచ్ అయితే జరిగింది అనమాట. మా వాళ్ళు వీళ్ళంతా ఆర్సీబీ ఫ్యాన్స్, అందుకని చెప్పేసి కేక్ కట్ చేసామని చెప్పి అది చెప్తున్నారు. ఇంకా టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.